నేను మొగల్తూరు మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నా పేరు కళాలక్ష్మి కుమారి. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేసుకుని కావాల్సిన పదార్థాలు 30 గుడ్లు, 5 లీటర్ల కోడిగుడ్డు నిమ్మరసం, సరిపడగా ఒక పాత్ర గాజు పాత్ర శుభ్రంగా కడుక్కుని గుడ్లను తయారు చేసే విధానం. గుడ్లని ఒక గుడ్డ సహాయంతో బాగా తుడిచి గుడ్లను పేర్చుకోవాలి. పేర్చండమ్మా. గుడ్లెట్టండి. ఇంకా మూడు ఆమ్లెట్లు వేసి పెడతాను. బాగా పాత్ర శుభ్రపరుచుకున్న తర్వాత గుడ్లు ములిగే వరకు నిమ్మరసం పోసుకోవాలి. ఒక 2 అంగుళాలు నిమ్మరసం పైకే ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజుల పాటు నీడ పాటును పెట్టుకోవాలి. 3 రోజులకు ఒకసారి మూత తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీనికి గ్యాస్ వ్యాపించదు కనుక మనం మూత తీయకపోతే పేలిపోయే అవకాశం కూడా ఉంది. 15 రోజుల తర్వాత గుడ్డు నిమ్మరసంలో కరిగిపోతుంది. బాగా తిప్పుకుని వడపోసుకుని ఒక 1/2 కేజీ బెల్లం కలుపుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరానికి 1/2 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇది గ్రోత్ ప్రమోటర్ మొక్కల ఎదుగుదలకే పనిచేస్తుంది.